आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో జెడ్పీ హై స్కూల్లో ఈరోజు 750 మంది పిల్లలు చదువుకున్న పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు కాబట్టి మన గౌరవనీయులు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు తోటకూర అజయ్ యాదవ్ గారు, అదేవిధంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రావంతి కిషోర్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ యొక్క హెడ్ మాస్టరు పి దామోదర్ గారు, అదేవిధంగా టీచర్సు, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, అదేవిధంగా ఈరోజు పేద పిల్లలకు నేను చదువుకున్నప్పుడు ఒక్కొక్క విలేజ్ నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, ఒక సైకిల్ మీద వచ్చేవాళ్ళు. ఈ విధంగా చూసి మేము ఆ రోజుల్లో మేము కూడా నడుచుకుంటూ పోయి చదువుకున్నాం. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం చేస్తున్నా. అదే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, సార్ మన లేడీస్కి అయితే ఉచితంగా పాసులు ఇస్తున్నారు కాబట్టి జెంట్స్ కూడా ఇస్తే మనం ఈ రోజుల్లో చాలామంది మారుమూల గ్రామాలలో పిల్లలు అవస్థలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉచితంగా పాసులు ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి సార్కి, సీఎం గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకు జెంట్స్కు ఉచితంగా పాసులు కల్పించవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా మా మిత్రుడు పెరం వినోద్ కుమార్ గారు, మా యొక్క హెడ్ మాస్టర్ దామోదర్ గారు, వీళ్ళ టీచర్స్ అందరూ సహకరించినందుకు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మన సీసా వెంకటేష్ అంకుల్ గారు, అలానే వినోద్ అన్న గారు ఇద్దరు కలిసి పిల్లలకి బస్ పాస్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఏడాది వాళ్ళు ఇలాంటి సేవలు చేస్తారంట. బస్ పాస్ ఏవైతే మన స్టూడెంట్స్కి ఉంటారో వాళ్ళు ప్రతి సంవత్సరం తినడానికి ఆర్టీసీ వాళ్ళు ముందుకు వచ్చి 50 రూపీస్ లెక్క తీసుకొని దానికి స్పాన్సర్ చేసిన మన సీసా అంకుల్కి, అలానే మన వినోద్ అన్నకి ప్రత్యేకమైన థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు చాలామంది ఇట్లాంటి సేవలు చేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి మంచిగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ని మంచిగా డెవలప్ చేసుకుంటే ఇలాంటి వాళ్ళు స్పాన్సర్స్ ముందుకు వస్తే పిల్లలు కూడా ఇక్కడ డెవలప్ అవుతారు. ఇప్పుడున్న స్కూల్ ఏవైతే ఉన్నాయో, బయట స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఎక్కువ ఫీజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ బిల్డ్ చేస్తే పిల్లలకు బాగుంటుంది. దీనికి సహకరించిన మన వెంకటేష్ అంకుల్ గారికి, అలానే వినోద్ అన్న గారికి థ్యాంక్ యూ. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.